దమ్మాయిగూడలో స్టోర్ ఓపెనింగ్ వచ్చానండి. మన స్టోర్ ఓపెన్ అయింది కదా, ఫ్రాంచైజీ స్టోర్ అపర్ణ గారు ఓపెన్ చేశారు. అక్కడే టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు చాలామంది మిత్రులు మనకి ఇక్కడ కలిశారనమాట. అందులో మన ప్రభావతి గారికి ఆల్రెడీ ఒక ఛానల్ కూడా ఉందన్నమాట. కలిదిండి టెర్రస్ గార్డెన్ అని ఛానల్ కూడా ఉంది. మేడం గారు చాలా ఓపిక్గా ఇంత మంచి గార్డెన్ బాగా రెడీ చేశారు చాలా. సో వాళ్ళందరూ ఇన్వైట్ చేశారనమాట. ఒకసారి చూసి వెళ్ళండి అంటే ఒక 2-3 ఉన్నారు ఇక్కడ, చూసి వెళ్దామని వచ్చాను అనమాట. అందులో ప్రభావతి గారిది ఒకటి అనమాట. బట్ ఇందులో చాలా అద్భుతంగా పెట్టారు. ఫ్రూట్ చెట్లు కానీ మామూలుగా కూరగాయల చెట్లు కానీ చాలా బాగా పెట్టారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ప్రభావతి గారు మీరు? ఇప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 4 years అయింది సార్. ఫస్ట్ ఎక్కువ ఫ్రూట్స్ మొక్కలు పెట్టాను నేను. ఫ్రూట్స్ ఎక్కువ బయట తినకూడదు, ఇంట్లోనే పెంచాలి అని. తర్వాత పోను ఇంకా కూరగాయలు కూడా మనమే పండించుకోవాలి అని చెప్పేసి 3 years నుంచి వెజిటబుల్స్ స్టార్ట్ చేశాను సార్. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి మాత్రం 4 years అయింది సార్. ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టాము 1 year, నెక్స్ట్ ఇయర్ నుంచి వెజిటబుల్స్ స్టార్ట్ చేశాను సార్. ఈ టెర్రస్ గార్డెన్ ఎన్ని కుండీలు పెట్టారు కదా, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా స్లాబ్కి ఏమన్నా అవుతుందేమో మనకి ఇట్లా అని? దాని గురించి ఎవరినైనా అడిగారా కన్సల్టేషన్? ఎవరిని అడగలేదు సార్. కొంతమంది అన్నారు మరి ఓవర్గా వెయిట్ పెట్టేస్తున్నారు మీరు అనేసి అని. కానీ మా బిల్డింగ్ ఏంటంటే మేము ఇల్లు నమ్మకంగా కొనుక్కున్నాము, మనల్ని మోసం చేయదనే ఉద్దేశంతో ఇంకా ఎవరి సజెషన్ అయితే తీసుకోలేదు సార్ నేను. కానీ బిల్డింగ్ అంతా వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నాము, అన్ని పెయింటింగ్స్ అవి కూడా మేమే వేసుకున్నాం సార్. ఇంకా ఆ ధైర్యంతో మేము కంటిన్యూ అయిపోతున్నాం సార్. మొక్కలు చాలా హెల్తీగా కనపడుతున్నాయి. చాలా మంది కోకోపిట్ వాడకూడదని చెప్తున్నారండి, మీరు మీ సాయిల్లో ఏం వాడారు? నేను ఇప్పుడు మనం 100% ఒక కుండీలో వేయాలనుకుంటే మూడు వంతులు కోకోపీట్ వేస్తాను సార్, 3 వంతులు మట్టి వేస్తాను, 3 వంతులు వర్మీ కంపోస్ట్ వేస్తాను సార్. 1:1 అంతే సార్. దాంట్లో కొంచెము వేపపిండి నిమ్మకాయ కలుపుతాను సార్, అంతే. మెయిన్ అయితే అదే. సేమ్ మేము కూడా మా కుండీలు అట్లానే వేసాము. మా మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మన ప్రభావతి మేడం గారి కూడా చూస్తే మీరు మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయండి, ఎక్కడ ఏది ప్రాబ్లమే లేదు. బట్ కోకోపీట్ వాడొద్దని కొంతమంది చెప్తున్నారండి, అది కరెక్ట్ కాదు. కోకోపీట్ వాడొద్దు అనడానికి 2 రీజన్లు ఉంటాయండి. కోకోపీట్లో యాక్చువల్గా ప్రాబ్లం ఉంటుంది, ఉండదని కాదు. అందులో లో ఈసీ, హై ఈసీ అని 2 రకాలు ఉంటాయండి. సో అందులో లో ఈసీ గ్రేడ్ మనం వాడుకుంటే ప్రాబ్లం ఉండదు అసలు మొక్కల్లో. లో ఈసీ అంటే ఏంటంటే మనకి అది వాష్ చేసి మనకి క్లీన్గా అందులో ఉన్న సాల్ట్స్ అన్ని కూడా పోయేటట్టుగా వాష్ చేస్తారు. అదే సాల్ట్స్ ప్రెజెంట్ ఎక్కువగా ఉంటే మనకి ఏంటంటే హై ఈసీ అవుతుంది అనమాట. వాష్ చేయకుండా ఉన్నది హై ఈసీ. అది మనకి యానిమల్స్కి వాటికి వాడున్న ఫామ్స్లో కానీ వాటిలో కానీ బెడ్స్కి అది వాడుతూ ఉంటారు హై ఈసీ, దాంతో బ్లాక్స్ అది చేసి. బట్ లో ఈసీ ఏంటంటే మనకి మొక్కలకి అది బాగా పనిచేస్తుంది అనమాట. సో మార్కెట్లో దొరికేది ఎంతవరకు లో ఈసీ ఉంటుంది, హై ఈసీ ఉంటుంది మార్కెట్లో కొనేటప్పుడు అలా అడిగితే ఇస్తారు. కొంతమంది షాప్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎప్పుడైతే మీరు అడగడం మొదలవుతుందో వాడు ఆటోమేటిక్ అలర్ట్ అవుతాడు, ఈసీ గురించి మాట్లాడుతున్నారు. లో ఈసీ మనం వాడాలండి ఎప్పుడు కూడా. కోకోపీట్ వాడకూడదు అన్నది ఏమి లేదండి, కోకోపీట్ వాడాలి. అసలు ఇప్పుడు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్స్ వచ్చినాయి అంటే సాయిల్ వాడకుండా అస్సలు సాయిల్ లెస్ మిక్సర్లు వచ్చినాయి. అందులో ఓన్లీ కంపోస్ట్ కోకోపీటే వాడి చాలామంది ఇప్పుడు గార్డెన్లు చేస్తున్నారు, అద్భుతంగా పండిస్తున్నారండి. అదే మొక్క అంటారు? ఇది చాలా నాకు బాగా ఇష్టమైన మొక్క సార్. చాలా రోజులు వెతికిన తర్వాత దొరికింది. ఇది చెన్నంగి ఆకు సార్. ఇది చెన్నంగి ఆకు అంటే కాకపోతే వీటిలో విటమిన్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి అన్నది నాకు అంత ఐడియా లేదు. కానీ ఇది వాడితే మాత్రం మన హెల్త్ కి చాలా మంచిది. చాలా మంచిది చెన్నంగి ఆకు అండి. తెలంగాణలో ఎక్కువ వాడతారు సార్. చాలా మంచి ఆకు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా పెట్టాలి, మా పిల్లలకి కొన్ని తెలియనివి కూడా వాళ్ళకి నేర్పాలనే ఉద్దేశంతో ఇది కూడా నేను డైలీ యూజ్ చేస్తాను సార్. ఇది కంపల్సరీని. దీన్ని కూడా సీడ్స్ అందరికీ నేను ఎక్కువ తెలియని వాళ్ళకు కూడా చెప్పి దీని సీడ్స్ అందరికీ ఇస్తున్నాను సార్ నేనైతేనే. గార్డెన్ చేయడమే కాదండి, విత్తనాలు ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. ఇది నాకు చాలా ఇష్టం సార్. ఇది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏ మొక్క అయినా సరే. పచ్చడి చాలా బాగుంటుందండి, చెన్నంగి పచ్చడి. ఎప్పుడైనా ట్రై చేయండి సార్, మీరు చెన్నంగి మొక్క పెంచండి, పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా సీడ్స్ కావాలంటే నేను సప్లై చేస్తాను సార్. ఎవరికైనా సీడ్స్ కావాలంటే మేడం ఇస్తారు. ఇది కమలా బల్బు చెట్టు సార్. ఇది మన ఆరెంజ్ అంటారు కదా సార్. ఇది అయితే లాస్ట్ టైం పూత కాపు బాగా వచ్చింది, కానీ సార్ కొంచెం ఏంటో దీనికి ఏం ప్రాబ్లం అయిందో తెలియదు. ఇంత కాయలు అయిన తర్వాత రాలిపోయినాయి సార్, పండిపోయి. సమ్మర్కి ముందే సార్, ముందే. కానీ ఈసారి అయితే బాగా కాస్తుందని ఆశిస్తున్నాను సార్. ఇది పూత వస్తుంది సార్. ఇది
ఇది ములగ చెట్టు పెట్టాను సార్. ఇది ఇప్పుడు ములగ కూడా మనకి అమూల్యమైన చెట్టు అని అందరు చెప్తున్నారు కదా సార్. అందుకనేసి ఇది ములగ చెట్టు పెట్టుకున్నాను సార్. ఇది మొక్క మనకి 365 డేస్ నాకు కాపు కనపడాలి అని చెప్పేసి నేను హాఫ్ డ్రమ్లో పెట్టుకున్నాను సార్. ఇది చాలా ఇంపార్టెంట్ చెట్టు కాబట్టి దీన్ని అస్మాను రిపోర్టింగ్ చేయలేం కాబట్టి అందుకని చెప్పేసి నేను హాఫ్ డ్రమ్లో పెట్టాను సార్. ఇది కనీసం ఎక్కడో ఒక చోటన్నా ఒక్క కాయన్నా ఉంటుంది సార్ చెట్టుకి. ఇది సార్ మొన్న అంతా అయిపోయిందని చెప్పేసి ప్రూనింగ్ చేశాను. చెట్టు బాగా హైట్ పెరగనివ్వకుండా కొంచెం మనం ప్రూనింగ్ చేసుకుంటే మనకి ఏదైనా చెడుపేడలు ఉన్నా తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను కాపు అయిపోగానే ఖచ్చితంగా ప్రూనింగ్ చేస్తాను సార్. చేసేస్తాను. ఇది ఆల్మోస్ట్ 4 years చెట్టు సార్. ఇది 4 years. కానీ కంపల్సరీ ఎప్పుడు కాయలు అయితే ఉంటాయి సార్. ప్రూనింగ్ చేసినా 1 నెల 2 నెలలు 1 నెల అయితే ఉండవు. ప్రూనింగ్ రాగానే మళ్ళీ అయిపోగానే మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి సార్. ఇప్పటికైతే చాలా బాగా కాసింది. అవును సార్. ఈ మళ్ళీ ఇంకొకటి సార్, ఇది ములగ చెట్టు పెట్టుకుంటే పురుగులు వస్తాయి పెట్టుకోవద్దు అని నాకు చాలా మంది చెప్పారు, తీసేయండి వద్దు అని. కానీ వస్తే రాని అయ్యి మనతో పాటే ఉంటాయిలే అని చెప్పేసి నేను పెట్టాను. కానీ నాకు ఇప్పటి వరకైతే పురుగు అనేది అసలు ఆ గొంగలి కూడా కనపడలేదు సార్. నాకైతే అసలు గొంగలి కూడా కనపడలేదు. కానీ నాకైతే ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం అయితే నేను ఏం ఫేస్ చేయలేదు సార్. కానీ నాకు ఈ చెట్టు అయితే మాత్రం చాలా బాగా కాయలు కాస్తుంది సార్. ఆకు కూడా కోస్తాను సార్. నాకు అచ్చంగా ములగాకే కావాలి. నేను కాయలకైనా ఆకు చెట్టు కూడా పెట్టుకున్నాను సార్ నేను. ఈ చెట్టు సార్ ఇది అసలు కాయలు కాయదు సార్. ఇది ఎప్పుడు ఆకే ఉంటుంది. నేను ఆకు కావాల్సినప్పుడు కోసేసుకుంటా ఉంటే మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది సార్. ఇది 8 years అయింది సార్ ఇది పెట్టి. స్టార్టింగ్ లోనే నేను ఫస్ట్ ఈ చెట్టు కోసం అన్వేషించాను సార్. ఇది నాకు అనుకోకుండా లక్కీగా దొరికింది. దీనికి అది మాకు ఒక అతను ఎవరికో చెప్తే అతను తెచ్చిచ్చాడు సార్, శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి. ఇంకా అప్పటి నుంచి మాత్రం ఇప్పటి వరకు లేదు ఆకు అనకుండా ప్రతిసారి ఆకు మాత్రం కంపల్సరీ వస్తుంది సార్. ఇది కాయలు కాయని మునగ చెట్టు సార్. ఇది ఎప్పుడైనా మీరు కామెంట్ చేయండి కింద. ఎవరైనా కాయలు కాయని చెట్టుని మీరు చూసారా, ఎక్కడైనా దొరుకుతున్నాయా మీకు తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఇప్పుడు మనకి కాయలు కాసే చెట్టు అయితే ఆకు ఎక్కువ కొయ్యలేము సార్, చెట్టు పాడైపోతుంది అనేసి. అదే ఇప్పుడు కాయలు కాయింది అనుకోండి సార్, మనం ఎలా కోసేసుకున్నా పర్లేదు, మళ్ళీ ప్రూనింగ్ అయిపోయినట్టు అయిపోతుంది, మళ్ళీ ఆకు వచ్చేస్తుంది సార్. ఈ జామ చెట్టు పెట్టి 2 years అయింది సార్. ఇది అసలు పెట్టిన కాడి నుంచి అసలు ఎప్పుడు కాయలు లేవు అనేది ఉండదు సార్. ఇది 3rd time 4th time సార్ ఇది కాయడం. ఎంత బాగా వచ్చింది, మొత్తం పూత కూడా చాలా బాగుంది. కొమ్మకే పూత ఉంది సార్. ఇక్కడ చూడండి, ఈ కొమ్మకు చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఇవి చూసారా, పూత కాయ 2 వస్తున్నాయి. ఇక్కడ కూడా కొమ్మకి బాగా వచ్చింది అసలు. ప్రతి కొమ్మకి అసలు నేను ఇంత ఘనంగా ఇప్పుడు నేను నా దగ్గర 4-5 జామ చెట్లు ఉన్నాయి, కానీ ఇది కాసినంతగా నాకు ఎప్పుడు ఏ చెట్టు అయితే కాయలేదు సార్. ఇదైతే చాలా లక్కీగా. ఎరువులు అయితే ఏమి ఇవ్వలేదు సార్ ప్రస్తుతానికి. నేను చెప్పిన సాయిల్ మిక్స్లో పెడతాను సార్. బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం రెగ్యులర్గా పోస్తాను సార్. మెయిన్ అయితే అవి ఇప్పుడు వరకు ఎప్పుడు మానలేదు సార్. రెగ్యులర్గా అవి వాటర్ ఇస్తాను సార్ అవి. సో ఇదంతా చూసారు కదా, ఇదంతా మేడం పెంచే గార్డెన్ అండి. రకరకాల మొక్కలు చూడండి, వంకాయలు ఉన్నాయి, అన్ని రకాలు, చాలా వంకాయ, గోరుచిక్కుడు, క్లస్టర్ బీన్స్ అంటాం కదా, గోరుచిక్కుడు, పొన్నగంటి, తర్వాత పొట్లకాయ, అన్ని ఎక్కిచ్చారనమాట మొత్తం. అంజీర్ ఉన్నాయి, అంజీర్ చెట్టు ఉన్నది, స్వీట్ లైమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. నారింజలో కూడా 2 రకాలు ఉన్నాయి సార్. స్వీట్ నారింజ, మామూలు నారింజ 2 ఉన్నాయి సార్. ప్రభావతి మేడం గారు వాళ్ళ హస్బెండ్ అండి, వెంకటరామరాజు గారు. ఈయన రిటైర్డ్ ఎంప్లాయీ, బట్ మేడం గారికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ గార్డెన్ మొత్తం కూడా. ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం టెర్రస్ గార్డెన్ అనేది బాగా చేయగలుగుతామండి. ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే అన్నీ మనం చేయలేం కదా. సో ఇక్కడ మనకు చూపిస్తున్నారు చూడండి, నారింజ ఎంత బాగా కాసింది చూసారా, గుత్తులు. నాకు చాలా ఇష్టమైన చెట్టు సార్ ఇది కూడా. గుత్తులు చూడండి ఎంత బాగా కాసినాయి అసలు. ఇగో చూసారా, ఇది తీదా పులుపుది సార్. పులుపుది అంటే పులుపుది కావాలని కూడా పెట్టాను సార్ నేను. పులుపు కూడా వాడాలి కదా, చాలా ఇంపార్టెంట్. అవును, అసలు చెట్టు ఇది 3rd time సార్ ఇది కాయడము. అసలు చాలా బాగా కాస్తుంది సార్. అసలు ఇది వేసింది 20 లీటర్ డబ్బాలో వేసారండి. 20 లీటర్ డబ్బాలో ఉంది. సో చాలా బాగుంది, హెల్తీగా. మేడం గారు గార్డెన్లో అన్ని మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి గుత్తులు, ఇది నిమ్మ సార్, మామూలు నిమ్మకాయ చూడండి, గుత్తులు మనం రెగ్యులర్ గా వాడే నిమ్మ సార్. అది బాగుంది. ఇది కూడా అంతా సో అన్ని కాయలే చూడండి ఎంత బాగా వచ్చినాయి. కాయలన్నీ కూడా చాలా బాగా. ఎంత లేదన్నా ఒక 40 కాయ ఉంటుంది సార్ చెట్టుకి. అది బాగున్నాయి కాయలు.
ఏమి ఇస్తారు దీనికి పోషకాలు? ఇవే సార్ సేమ్ రెగ్యులర్ ఇంకా ప్రతి చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు అని లేదు సార్, అన్నిట్లకి బియ్యం నీళ్ళు సార్. అది కూడా ఒక 2 days నేను పక్కకు పెడతాను సార్, వెంటనే ఇవ్వను. ఒక 2 days పక్కకు పెట్టి అది కొంచెం పులిసిన తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తాను సార్. ఇది కరివేపాకు చూడండి, చిన్న డబ్బాలో పెట్టారు. మొత్తం చెట్టు చూడండి ఎంత గుబురుగా వచ్చింది. ఆల్మోస్ట్ దీని ఏజ్ కూడా 4 years సార్. ఇది కూడా 4 years ఏజ్. కానీ ఎక్కువ ఎదగనివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేస్తా ఉంటాము. ఇంత చిన్న చెట్టుకి కాయలు వచ్చినాయి, దీని ఏజ్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సార్, ఈ కాయలను బట్టి. కానీ ఎక్కువగా మనం విత్తనాలు ఫ్లవరింగ్ వస్తే ప్లాంట్ గ్రోత్ ఆగిపోతుందండి. తీసేస్తాను సార్, ఎప్పటికప్పుడు తెంపేస్తాం. ఇది తెంపుకోవాలి, బట్ విత్తనాలు కావాలంటే ఉంచుకుంటే దీంట్లోంచి మొక్కలు వస్తాయి మనకి. కానీ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వచ్చే సెంట్ స్మెల్ చాలా బాగుంటుంది సార్. అవును. దీనికి కాయలు ఇది గజనిమ్మ సార్. ఇది ఇక్కడ ఇంకోటి ఉందండి గజనిమ్మ సార్. ఇది అంటే ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కాసింది సార్. ఇది ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది సార్. ఇది ఇగోండి సార్, అచ్చా మల్లె మొగ్గల్లానే ఉంటాయి సార్ ఇవైతే పూలు. ఇది కూడా బాగా పెద్ద పెద్ద కాయలు వస్తాయి సార్. గజనిమ్మ అంటే అక్కడ ఉంది చూడండి, ఒక కాయ అక్కడ ఉంది. సో బేసిక్ ఎండ బాగా తగులుతుంది మీకు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎండ తగులుతుంది. ఒకటే కాయ. మీరు ఇచ్చే బియ్యం నీళ్ళు ఫార్ములా చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే సాటిస్ఫాక్షన్ సార్ ఆ విషయంలో అయితే. గోరింటాకు అండి, ఇది గోరింటాకును కూడా పెంచుకుంటున్నారు చూసారా. చెంచక్క మనం బయటకు వెళ్ళట్లేదు గోరింటాకు కోసం. బాగా పెద్ద చెట్టు అయిపోయింది సార్, అందుకని ప్రూనింగ్ చేసాం సార్. ఇది బాగుంది సార్. ఇవి బెండ మొక్కలు చూడండి సార్, అసలు మనకి నేలలో వేసినా కూడా మనకి ఇంత హెల్తీగా రావు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడిప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది సార్ వీటికి. ఈ స్టెమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, హెల్తీగా ఉంది స్టెమ్. అసలు లావుగా, ఇంత లావుగా ఉంటేనే స్టెమ్ మనకి మొక్క ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ వచ్చినా బాగా వస్తాయి, కాయలు బాగా కాస్తాయి సార్. సో మేడం చాలా బాగా దీన్ని హెల్తీగా పెంచుతున్నారని చెప్పాలి. ఇది ఒకటే కుండీలో, ఇది మధ్యలో ఇది ఏదో ఫ్రూట్ మొక్క సార్. ఇది ఎదగకుండా ఇలానే ఉండిపోయింది. సరే ఇంకా ఈ ప్లేస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దీంట్లోనే 2 బెండ మొక్కలు పెట్టాను సార్. ఇవి సో చూశారు కదా ప్రభావతి గారి మిద్దె తోట ఎంత అందంగా, ఎంత బాగా, ఎంత ఆరోగ్యంగా మొక్కలను పెంచుకుంటున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మేడం గారు. సో మీరు కూడా మీ మిద్దె తోటలో ఇంత బాగా ప్లానింగ్ అది చేసుకుని స్టార్ట్ చేసుకుని మీరు ఆరోగ్యకరంగా మంచి ఆహారాన్ని మీరు కూడా పండించుకుంటే మనం చాలా సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చండి. మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా నా ఛానల్లో ఉన్న మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కొత్తగా మీరు మిద్దె తోట స్టార్ట్ చేయాలనుకుంటే. సో ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ.